క్యూసెక్కులు, టీఎంసీలు, డెసిలీటర్లు, డెకాలీటర్లు, సముద్ర మట్టం మించి 200 అడుగులు మీదికెళ్ళి అంత ప్రవాహం వచ్చింది. కిందికింత ఇడిచినాం, ప్రాజెక్టు కెపాసిటీ ఇంత, వాడుకున్నది గింత అని లెక్కలు చెప్తాంటే మనకేం అర్థం కాదు కదా. నీళ్ళ లెక్కలు గట్లనే ఉంటాయి. మళ్ళా ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే కృష్ణా నీళ్ళ జగడం ఇంకింత ముద్రింది. అంత బీఆర్ఎస్ పాపమే అని సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటుంటే మొత్తం మీరే చేసిండ్రని గులాబీ లీడర్లు. రెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా? పోతిరెడ్డిపాడు పొక్క పెట్టింది కాంగ్రెసే, దాన్ని నిరసిస్తూ రాజీనామా చేసింది టీఆర్ఎస్. జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఇద్దరు కూడా ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమీడియట్ గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచెర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు. వీళ్ళిద్దరు నీళ్ళ కోసమే మాట్లాడుకున్నారని ఇప్పుడు మీరు చెప్పేదాకా ఇవ్వలకు తెలియదక్క. కానీ అప్పట్లో బాపైతే బాజాప్తా ఆంధ్ర ముఖ్యమంత్రి గారిని ప్రగతి భవన్ కు పిలుచుకొని సకల మర్యాదలు చేసి పొంటెల కమానం ముచ్చట్లు పెట్టి బేసిన్లు లేవు, బేసజాన్లు లేవు, మా భూమిలోకెళ్ళి గోదావరి నీళ్లు కొంటవోరి, ఏ ప్రాజెక్ట్ అయినా కట్టుకోండి, రాయలసీమ రతనాల సీమ చేసుకోండి, నీళ్లు వంచడానికి సెంట్రల్ గవర్నమెంట్ అక్కరే లేదన్నదైతే 100% వాళ్ళు నిజమక్క. ఇక సర్పంచ్ ఎలక్షన్ల సవాల్ గిట్లా నడుస్తుంది. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ పోటీ చెయ్యాలి. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ 100% అయిందో ఏ ఊర్లే ఆ ఊర్లే మేము పోటీ చేస్తాం, మేము పోటీ చేయండి. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను. ఎంతమంది కోటీశ్వరులను చేసినా వాళ్ళని ఓట్లాడు. ఆలు లేదు చూలు లేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమే, కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ముందు అమలు చేయి. ఇది ఎట్లుంటే పాత మంత్రి రామన్నకు సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్కు నడుమ కిసర బసర నడుస్తుంది. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి, అసలు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి రక్షణ కవచం లాగా నిలబడుతున్నారు? ఇప్పటికే మార్కెట్లు అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటారు. కేఆర్ బ్రదర్స్ ఎవరు? మీరిద్దరు. నీ దొంగ నాటకాలు బంద్ చేయి. ఇష్టమైనట్టు నీ అహంకారం ఉంది కదా అని చెప్పి మాట్లాడితే రాళ్లతో కొట్టిపిస్తా బిడ్డ. తమాషాలు చేస్తున్నావా? ఇంత అవినీతి జరుగుతుంటే అమృత్లో ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఈడీ రేట్లలో మొత్తం కోట్ల రూపాయలు దొరికినా ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు? ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు. మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు అంటే మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒక్కటి అన్న విషయం